హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చినటువంటి హైకోర్టు సంచలన తీర్పండి. మరి ఆ తీర్పు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఒక అత్యంత ఆనందదాయకమైనటువంటి మరియు ఊరటనిచ్చే శుభవార్త వెలువడింది. గత కొంతకాలంగా తమ న్యాయమైన హక్కుల కోసం జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్ల పోరాటం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ముఖ్యంగా 2024 సంవత్సరం ప్రారంభం నుండి పదవీ విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ అందక ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయింది. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సేవలో తలమునకలైన ఉద్యోగులు తమ చరమగంలో ఆర్థిక భరోసా కోసం ఎదురుచూడటం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఈ కాలంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం. అందుకే వారు కేవలం వినతులు ఇవ్వటమే కాకుండా న్యాయ పోరాటాన్ని కూడా ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే గౌరవ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కరణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి అత్యంత శక్తివంతమైన ఫామ్ నంబర్ 1 నోటీసు జారీ చేసింది. మరి దీని అర్థం ఏమిటంటే కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ప్రభుత్వం బేఖాతరు చేసినందుకు గాను బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందనైతే అర్థం. మరి ఖచ్చితంగా ఒక నిర్ణీత కాల వ్యవధిలో రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సినటువంటి పెన్షన్ నిధులను, గ్రాట్యుటీ మరియు ఇతర బకాయిలను విడుదల చేయాలని అయితే హైకోర్టు అత్యంత కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. మరి అసలు ఈ ఫామ్ 1 నోటీస్ అంటే ఏమిటి? మరియు దాని ప్రాముఖ్యత ఏమిటో ప్రతి పెన్షనర్ తెలుసుకోవాలి. న్యాయశాస్త్రం ప్రకారంగా ఫామ్ నంబర్ 1 అనేది కోర్టు ధిక్కరణ కేసుల్లో అత్యున్నత స్థానాలు జారీ చేసే ఒక అధికారిక హెచ్చరిక వంటిది. దీనిని నోటీస్ టు అపియర్ అని కూడా పిలుస్తారు. అంటే సదరు అధికారి స్వయంగా కోర్టు ముందుకు హాజరైతే తాము ఎందుకు ఆదేశాలను అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని కోర్టు కోరుతుంది. సాధారణంగా కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. కానీ అధికారులు నిర్లక్ష్యం వహించినప్పుడు లేదా నిధులను విడుదల చేయకుండా కాలయాపన చేసినప్పుడు బాధితులు మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారు. అప్పుడు ఈ కోర్టు ఈ రకమైన నోటీసులను జారీ చేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్లు తమ బెనిఫిట్స్ సాధించుకోవడం కోసం గడిచిన సంవత్సరం కాలంలో ఎన్నో రూపాల్లో తమ ఆవేదన వ్యక్తపరిచారు. కేవలం కార్యాలయాల చుట్టూ తిరగడమే కాకుండా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం, అసెంబ్లీని ముట్టడించడం ద్వారా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తమ సమస్యను రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి రాజ్‌భవన్ మెట్లెక్కారు. అలాగే మానవ హక్కుల వేదికను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వృద్ధాప్యంలో తమకు రావాల్సిన డబ్బుల కోసం ఇలా రోడ్ల మీదకు రావడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటని వారు వాదించారు. ఆ క్రమంలోనే న్యాయ పోరాటమే ఏకైక మార్గమని భావించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోరాటం ఫలితంగానే ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి నోటీసులు అందాయి. ఈ నోటీసులో ప్రధానంగా పెన్షన్ గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆదేశాల ప్రకారం నోటీసు అందుకున్న అధికారి నిర్ణీత తేదీన కోర్టుకు హాజరు కావాలి. ఒకవేళ నోటీసు అందుకున్న సమయానికి చెల్లింపులు చేసి ఉంటే ఆ వివరాలను సాక్ష్యాధారాలతో సహా సమర్పించాలి. ఒకవేళ అప్పటికి కూడా ఆదేశాలు అమలు చేయకపోతే అది కోర్టును కించపరచడమే అవుతుంది. అటువంటి సందర్భాల్లో కోర్టు సదరు అధికారులకు భారీ జరిమానా విధించవచ్చు లేదా ప్రతి వాయిదాకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించవచ్చు. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కోర్టు ధిక్కరణ కింద అరెస్టు వారెంట్లు జారీ చేయటం లేదా జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా కోర్టుకుంది. అందుకే ఈ ఫామ్ 1 నోటీస్ అనేది తెలంగాణ ప్రభుత్వం మరియు అధికారులకు ఒక గట్టి హెచ్చరిక అని మనం చెప్పవచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి తరపున
కోర్టులో అత్యంత సమర్థవంతంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ రవి ప్రకాష్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాలి. ప్రభుత్వం నిధులు లేదని నిధుల లేమిని సాకుగా చూపుతున్నప్పటికీ పెన్షనర్ల ప్రాథమిక హక్కుల గురించైతే ఆయన చేసినటువంటి వాదన హైకోర్టును కదిలించింది. ఇది కేవలం కొంతమందికి వచ్చిన విజయం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి మరియు వారి హక్కులకు దక్కినటువంటి గొప్ప గౌరవం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ సర్వీసును రాష్ట్రం కోసం ధారపోసినటువంటి వృద్ధ ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టకుండా సకాలంలో వారి బకాయిలను చెల్లించాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఈ విజయం ఉద్యోగ సంఘాల్లో మరియు పెన్షనర్ల కుటుంబాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరూ కలిసికట్టుగా పోరాడితే విజయం ఖచ్చితంగా వస్తుందని మరోసారి అయితే ఇక్కడ నిరూపితమైంది ఫ్రెండ్స్.